దయచేసి మీ మీ యొక్క హృదయాలను వాక్యంపై కేంద్రీకరించండి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈరోజు మన కొరకు దేవుడు పంపించినటువంటి అంశం ఏమిటంటే, మరణం నుండి విడిపించే మనుషుడెవరు. అంశం మరోసారి, మరణము నుండి విడిపించే మనుషుడెవరు అనేటువంటి అంశాన్ని దయచేసి మాట్లాడుకుందాం. రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం దయచేసి త్వరగా చదివి సహకరించమ్మా. నీకు రాసుకోవాలంటే మళ్ళీ నేను వీడియో పంపిస్తాను. ప్రకటన గ్రంథము 21:4వ చరణాన్ని దయచేసి. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. దేవాది దేవుడు ఈరోజు కూర్చున్నటువంటి మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ప్రతి వారి కనుల నుండి రాలుతున్నటువంటి ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడంట. మరణము ఇక ఉండదు. ఇక మరణం ఉండదని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అది. వాస్తవానికి ఇది ఎక్కడ మాట్లాడుతున్న మాట అంటే, పరలోకములో జరుగుతున్నటువంటి, ప్రియమైనటువంటి దైవసనంగమా, పరలోకములో జరుగుతున్నటువంటి సందర్భం అది. అయితే ఇది భూలోకములో బ్రతుకుచున్నటువంటి మనకు వర్తిస్తుందా అని ఆలోచిస్తే, దేవుడు మన కంటి నుండి రాలేటువంటి ప్రతి బాష్ప బిందువులను తుడిచేటువంటి దేవుడు. మరణము అనేటువంటిది ఇక ఉండదు. మూలవాక్యాన్ని మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళితే, మరణాన్ని మరో భాషలో మృత్యువు అని కూడా పిలుస్తాం. ప్రియులారా, మీరు గమనించండి, ఒక శవం ఉన్న దగ్గర, శవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి, సమాధానము, సంతోషము ఉండదు. ప్రియమైన దైవజనాంగమా, శవమున్న చోట సమాధానం ఉండదు. మృత్యు ఉన్న చోట శాంతి ఉండదు. మృత్యు ఉన్న చోట ముఖములో చిరునవ్వు ఉండదు. మృత్యు ఉన్న చోట మరీ ముఖ్యంగా ఏముంటుందంటే భయము అనేటువంటిది ఉంటుంది. హల్లెలూయా! బాగా వినాలి. మరణము నుంచి విడిపించే దేవుడు అంటే, చనిపోయిన తర్వాత నా యొక్క శరీరాన్ని లేపుతాడా అని మీరు అనుకుంటే అది పొరపాటు. ప్రేమైన వాళ్ళ, మనుషునికి మొదటి మరణము శరీరానికి అయితే, రెండవ మరణము ఆత్మకు. ప్రభువులో బాప్తిస్మాన్ని పొంది ప్రభువును విశ్వసించినటువంటి మనందరికీ రెండవ మరణం ఉండదు, అది ఓకే. కానీ భూలోకములో మృత్యువుని గురించి నేను మాట్లాడుతున్నాను. మృత్యు ఉన్న చోట శాంతి ఉండదు. మృత్యు ఉన్న చోట సమాధానం ఉండదు. మృత్యు ఉన్న చోట విశ్వాసం ఉండదు. మృత్యు ఉన్న చోట ధైర్యము కూడా ఉండదు. మృత్యు ఉన్న చోట బలము కూడా ఉండదు. ప్రియమైనటువంటి దైవజనాంగమా, అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమార్తె, నా కుమారుడా, నీ కంట నుండి కారుతున్నటువంటి ప్రతి బాష్ప బిందువును, 1-2 తుడిచి ఊరుకునేటువంటి దేవుడు కాదా ఆయన. ప్రతి బాష్ప బిందువును తుడిచేటువంటి దేవుడే ఆ దేవుడు. మరణము ఇక ఉండదు. బహుశా మీకు ప్రశ్న రావచ్చు, నా ఇంటిలో మృత్యువు జరగలేదు, నా ఇంటిలో శవాన్ని పడుకోబెట్టి నేను ఆరాధనకు రాలేను అనేటువంటిది నీ ప్రశ్న అయితే, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మృత్యు ఉన్న చోట శాంతి ఉండదు. మృత్యు ఉన్న చోట నెమ్మది ఉండదు. మృత్యు ఉన్న చోట సమాధానం ఉండదు. మృత్యు ఉన్న చోట ఓపిక ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఏ కుటుంబంలో శాంతి లేదో, ఏ కుటుంబంలో ఓపిక లేదో, ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో భయము అనేటువంటిది వెంటాడుతుందో, ఆ కుటుంబాలలో మృత్యువు ఉందనే చెప్పక తప్పదు. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మీ గుండెలపైన చేతేసుకొని, అవును మనసారా ఆనందంగానే ఉంటున్నాను నేను, అవును మనసారంగా సంతోషంగానే ఉంటున్నాను నేను, అవును మనసారా నెమ్మది కలిగి ఉంటున్నాను నేను, అవును మనసారా నిబ్బరమైన గుండెతో కలిగి ఉంటున్నాను, నా జీవితంలో భయం అంటే నేను ఎరగను, నా జీవితంలో అశాంతి అంటే నేను ఎరగను, నా జీవితంలో అవిశ్వాసం అంటే నేను ఎరగను, నా జీవితంలో భయము, అశాంతి, అసమాధానము ఎరగను అంటే ఓకే. కానీ నేను చెప్పినటువంటివి ఏ కుటుంబాలలో ఏ జీవితాన్ని అయితే ఏలుతుందో, నీ జీవితంలో బ్రతికున్నాను అనేటువంటి పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు శవమే అని దేవుడు
చెప్పక తప్పదు ప్రియమైనటువంటి దైవజనాంగమా. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడుచునో మరణము ఇక ఉండనే ఉండదు. నీ కుటుంబాన్ని మృత్యువు ఏలట్లేదు అని చెప్పడానికి నిదర్శనము ఏంటంటే నీ కుటుంబంలో భయం ఉండకూడదు, నీ కుటుంబంలో ప్రేమైన వాళ్ళ బాధ ఉండకూడదు, నీ కుటుంబంలో అశాంతి ఉండకూడదు, నీ కుటుంబంలో మౌనం ఉండకూడదు, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. ఒకవేళ ఇవే కనుక నీ కుటుంబంలో ఉంటే కుటుంబాన్ని మృత్యువు ఏలుతుందని చెప్పగా తప్పదు. అలాంటి వారిని దేవుడు ఇలా వేసి పిలుస్తున్నటువంటి రోజు ఇది. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సంగమా, పిలుస్తున్నాడు. ఏమిటి? నా కుమార్తె, నా కుమారుడా, బ్రతుకుతున్నానని పేరు మాత్రం నీకుంది, బ్రతుకుతున్నానని పేరు మాత్రం నీ కుటుంబానికి ఉంది, కానీ నీ కుటుంబాన్ని ఏలుతున్నది మృత్యువు. అందుకే నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబంలో సమాధానము లేదు, నీ కుటుంబంలో ధైర్యము లేదు, నీ ముఖం పైన చిరునవ్వు లేదు. యాక్షన్గా బ్రతుకుతున్నావు కానీ నీ మనసంతా కూడా అదో రకంగా ఉంది. నువ్వు మృత్యుడవే, నిన్ను మృత్యువు వెంటాడుతుందని దేవుడు ఈరోజు మనతో సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైనటువంటి దేవజనాంగమా, ఈ తొలి పలుకులు మనసులో పెట్టుకొని రండి నాతో పాటు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 6 వచనాలు రాసుకోండి, చదివే పని లేదు. కానీ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి 6 వచనాలు మీరు రాసుకోండి. అక్కడ చాలా సుపరిచితమైనటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను అహాబు రాజు ఏలుతున్న కాలం అది. అహాబు రాజు బుద్ధి చెడి రకరకాల ప్రేమైన వాళ్ళ ఆరాధనలకు పాల్గొని ఆయననే పడిపోవడం కాదు, చెడిపోవడం కాదు, కానీ ఆయన పాలిస్తున్నటువంటి ప్రేమైన వాళ్ళ దేశస్తులంతా కూడా చెడిపోయి విగ్రహ ఆరాధనకు ప్రియులారా బానిసలైపోయారు. అలాంటి కాలములో చూసి తట్టుకొని ఓర్చుకోలేని కాదు, ఓర్చుకోలేని నష్టము జరుగుతుందంటే ఓర్చుకోలేనటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త రోషము కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త పేరే ఏలియా గారు. మొదటి నుంచి 6 వచనాలు కనుక మనము చూస్తే ఏలియా గారు వెళ్ళడము, అహాబు రాజుతో మాట్లాడి, అయ్యా, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దైవజనంగా మీరు బాగా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడనే పడదు. నా ప్రియమైన దైవజనంగమా, అడుగడుగున స్తుతించననే పాట పాడుతాం. కనులు మూసినా కనులు తెరిసినా ఏంటి? నీ రూపమే రాధ పాట, నీ రూపం అనే పాట పాడతాం. కానీ ప్రేమైన వాళ్ళరా, నిలబడిన చోటెల్లా ప్రేమైన వాళ్ళరా అంధకారములు నిలబడతాం, అడుగు పెట్టిన చోటెల్లా అంధకారములు అడుగు పెడతాం. కానీ ఏలియా గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఎక్కడ ఉన్నా అది యెహోవా సన్నిధే. ఎందుకంటే యెహోవా సన్నిధి మొట్టమొదటిగా నా గుండెల్లో ఉండాలి. నా గుండెల్లో దేవునికి సన్నిధి ఉంటే, నా గుండెల్లో దేవునికి స్థలం ఉంటే, నేను అడుగు పెట్టిన స్థలం ఎల్లా నాకంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్ళి కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీరు నమ్మాలి ప్రేమైన వాళ్ళు. అలా చెప్పగలమా? మనము అలా చెప్పగలమా? ఎవని సన్నిధిన నేను నిలబడ్డాను, నేను నిలబడిన సన్నిధి దేవుని సన్నిధి, నేను మాట్లాడుతుంది దేవుని మాట అని చెప్పగలమా ప్రేమైన వాళ్ళరా? ఏలియా గారు మాట్లాడుతూ, ఎవని సన్నిధి నిలబడ్డానో ఆ యెహోవా జీవముతోడు రానున్న దినాల్లో మంచైనను వర్షమైనను పడనే పడదని చెప్పిన ఎమ్మటే ప్రేమైన వాళ్ళరా మనం చూస్తే దేవుడు పిలుస్తాడు. ఏలియా గారు అహాబుతో మాట్లాడడము, ఏలియా గారిని దేవుడు పిలవడం. అయ్యా, నా కుమారుడా ఏలియా, నీవు ఇక్కడ ఉండుట మంచిది కాదు. నువ్వు కేరీతు అనేటువంటి వాగు దగ్గరికి వెళ్ళు. ఉదయమును అస్తమయమును అనగా ఉదయమును రాత్రిని నిన్ను పోషించుటకు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని, అవి రొట్టె మాంసమును తెస్తాయి, వాటిని నువ్వు తినాలి. కేరీతు వాగు నీరు తాగా. ప్రియమైన దైవజనంగమా, అందుకే దేవుడు ఏమంటాడంటే, ఏమి తిందునో ఏమి త్రాగుదునో అని మీ శరీరమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమోనైనను మీ దేహమును గురించి అయినను మీరు చింతించకూడి, కానీ మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, పరలోకమందున తండ్రి మీకన్నీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మీరు నమ్మాలి ప్రేమైన వాళ్ళరా. ఏలియా గారికి ఏమైనా టెన్షన్ పడ్డాడా? అయ్యా, కరువు వస్తుందని చెప్పేసి నేను చెప్పేశాను, మరి నా పరిస్థితి ఏంటని ఏమైనా అడిగాడా? అడగలే. మనము దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. ఏలియా గారు ప్రేమైన వాళ్ళ దేవుడు చెప్పినట్టు విని కేరీతు వాగు దగ్గరకు వెళ్ళాడు. ప్రేమైన వాళ్ళరా, కేరీతు వాగు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఉదయము
సాయంత్రము కాకులు తీసుకొస్తున్నాయి రొట్టె మాంసము, తింటున్నాడు కడుపు నిండా, ఆ కేరీతు వాగు నీరు త్రాగుతున్నాడు. మీరు ప్రియమైన వాళ్ళరా 17వ అధ్యాయము 10వ వచనం చదవకండి, కానీ చూసినట్లయితే అహాబు ప్లస్ యజబేలు రాణి ఏలియా గారిని గురించి ఎన్ని లెక్క అంటే ఆయనను వెతికించని ఊరంటూ లేదు, వెతికించని రాజ్యం అంటూ లేదు, అడగని మనుషులు అంటూ లేరు. ఏలియా గారు ఉన్నారా? ఏలియా గారు ఉన్నారా? ఏలియా గారు ఉన్నారా? ఎవరికి కనపడలేరండి ఏలియా గారు. ఎక్కడున్నాడు మరి? మహా అంటే అహాబు రాజు ఇంటి నుంచి యోర్దాను నది 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదండి. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త గారిని ఎవరు కనుగోలేరు? అహాబు ఆయన ఒక దేశానికి రాజండి, ఆర్డినరీ పర్సన్ కాదు. దేశంలోని అధినేతలు కూడా ప్రేమైన వాళ్ళరా ఏలియా గారిని కనుగొనలేరు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరిని దేవుడు దాచి పెడితే దేశంలోని ప్రధానమంత్రితో సహా దిగి వచ్చిన ఆ వ్యక్తిని కనుగొనలేడండి. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు దాచిపెడితే, ఒక వ్యక్తిని దేవుడే దాచిపెడితే ఆ వ్యక్తిని ఎంతమంది పోలీసులు వెతికినా ఆ వ్యక్తిని కనుగొనలేరండి. దేవుణ్ణి దాచడం అనేటువంటిది అలా ఉండిద్ది. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం ముందు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎక్కడ నీ తలదాల్చుకోవాలనుకుంటున్నావు, ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు? పోరు తట్టుకోలేకనా, టెన్షన్స్ తట్టుకోలేకనా, రోగమును తట్టుకోలేకనా, అప్పులను తట్టుకోలేకనా, ఓపికను నశించా, ఎక్కడ దాగాలనుకుంటున్నావు? నువ్వు ఎక్కడ దాగినా నీకు సేఫ్టీ ఉండదు. కానీ నా దేవుని దగ్గర, అయ్యా ఏలియను కేరీతు వాగు దగ్గర దాకిన తండ్రి నన్ను దాచయ్యా, నా దాగుచోటు నీవే. పాట పాడతా, బ్రతుకు సంబంధం ఉండదు. నా ఉన్నత దుర్గము నీవే, నీ దుర్గములో నన్ను దాచయ్యా అని ఈ పట్టపగలు దేవునితో నిబంధన చేసుకుంటే ఏలియా గారిని దేవుడు దాస్తే అహాబు కాదండి, అహాబు తాతకు కూడా ఏలియా గారు దొరకలేడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు తలదాల్చుకోవాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? పోరు తట్టుకోలేక, టెన్షన్ తట్టుకోలేక, ఒత్తిళ్ళు ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు సేఫ్టీ కాదమ్మా, సేఫ్టీ కాదయ్యా. కన్నా దేవుని ఊళ్ళోకి వెళ్ళిపోయి, దేవా నన్ను దాచయ్యా, దేవా నన్ను దాచయ్య అంటే ఎవరి కంటికి కనబడకుండా ఆయన నిన్ను దాచగలడు. హల్లెలూయా. ఇక చూస్తే లోకమంతటా ప్రియమైన వాళ్ళ కరువు వెంటాడుతుంది, లోకమంతటా కరువు వెంటాడుతుంది. పశువులకు సైతము త్రాగడానికి ఏం లేవమ్మా? నీళ్లు లేవండి. పశువులకు సైతము త్రాగడానికి నీళ్లు లేవండి. నేనేం చెప్పగలుగుతానంటే, ఒక వ్యక్తిని దేవుడు దాస్తే ప్రపంచం కనుగొనలేదు. ఒక వ్యక్తిని దేవుడే పోషిస్తే, ఒక వ్యక్తిని దేవుడే పోషిస్తే కరువు తాకలేదు కదా, పలకరించదు. హల్లెలూయా. ఏలియా గారిని దేవుడు పోషించాడండి, ఏలియా గారిని దేవుడు పోషించాడు. కేరీతు వాగుదార నీరు ద్వారా పోషించాడు. కాకోలముల చేత రొట్టె ముక్కను మాంసమును ఇచ్చి పోషించాడు. దేశమంతా కరువు అతలాకుతలం చేస్తుంది. కానీ నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఏలియా గారు మాత్రము తృప్తిగా తింటున్నాడండి, కడుపు నిండా తింటున్నాడండి. నా సహోదరి, నా సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ బ్రతుకును ఏ కరువు వెంటాడుతుంది? ఆరోగ్యం అనేటువంటి కరువ, ఆనందము అనబడిన కరువ, మనశ్శాంతి అనబడిన కరువ, ఆనందము కన్నీటి ఆనంద బాష్పాలు అనేటువంటి కరువ, నవ్వు అనేటువంటి కరువ, ఐక్యత అనేటువంటి కరువ, నమ్మకము అనేటువంటి కరువ, ఏది నిన్ను వెంటాడుతుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కరువు నుండి నువ్వు విడిపించబడలేవు. కానీ నా దేవుని రెక్కల చాటుకు నువ్వు వస్తే, నా దేవుని రెక్కల చాటుకు నువ్వు వస్తే, నా దేవుడు ఖచ్చితంగా నిన్ను దాచగలడు, నిన్ను పోషించగలడు. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ప్రపంచమంతా, దేశమంతా కరువు చేత బాధపడితే ఏలియా గారు మాత్రం ప్రియమైన వాళ్ళ తృప్తిగా భోజనం చేశాడు. ఒక వ్యక్తిని దేవుడు పోషిస్తే ఆ వ్యక్తిని కరువు తాకదు కదా, పలకరించదు. ఒక వ్యక్తిని దేవుడు దాస్తే మరో వ్యక్తికి దొరకడు కదా, దొరకడు. అందుకని దాచబడాలన్న దేవుని ఒడిలో దాచబడాలి, పోషించబడాలి అన్న దేవుని చేత పోషించాలి. హల్లెలూయా. పోషించబడాలని కోరుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎంత చక్కటి ప్రియమైన వాళ్ళరా భోజనాన్ని ఏలియా గారు భుజించారు. ఇది ఇలా ఉంటే
మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 7 నుంచి 9 రాసుకొని చదివే పని లేదు, కానీ 7 నుంచి 9 రాసుకుంటే కాలక్రమేణగా కేరీతు వాగులో ఉన్నటువంటి ఏం తగ్గిపోయాయి, నీళ్లు తగ్గిపోయాయి. మళ్ళీ ప్రభువా మీరు బాగా వినాలి ప్లీజ్, చరిత్రగా చూడకండి, కొంచెం మీరు అనుభవించుకోండి. నేను కూడా చెబుతున్నా, నేను కూడా అనుభవించుకుంటా. ప్రేమిన వాళ్ళరా, మీరు వాగులు ఐడియా, మనందరికీ వాగులు ఐడియా ఉన్నాయి. ఒకరోజు వెళ్తే 2 అడుగులు వేయగానే నీళ్ళు వస్తాయి. ఒకవేళ వాగులో నీళ్లు తగ్గుతూ వస్తే రెండో రోజు వెళ్తే 3 అడుగులు ముందుకెళ్ళాలి, మూడో రోజు వెళ్తే 4 అడుగులు ముందుకెళ్ళాలి. ఇలా ఏలియా గారి జీవితంలో జరుగుతుందండి. కాలక్రమేణగా వాగులో నీరు తగ్గుతున్నాయి, కానీ ఆయన ఏమైనా మోకరించి ప్రార్థన చేశాడా, అయ్యా ఈ వాగులో నీరైపోతే నా పరిస్థితి ఏంటి? హల్లెలూయా. దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు దాక్కోమన్న చోట నేను దాక్కున్నాను, దేవుడు పంపిస్తున్నటువంటి ఆహారాన్ని నేను తింటున్నాను. నాకు చింత లేదు, నా పైన నా దేవుడే నా కొరకు చింతిస్తాడు. హల్లెలూయా. ఏ రోజైనా ఆయన అడిగినట్టుందా అండి? కెరీతు వాగు నీళ్లు అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇది దయ్యం ఆలోచన అండి, దయ్యం ఆలోచన. నా భర్త చనిపోతే నా పరిస్థితి ఏంటి? నా భార్య చనిపోతే నా పరిస్థితి ఏంటి? ఉన్నటువంటి కుండలో బియ్యం అయిపోతే నా పరిస్థితి ఏంటి? డబ్బలో నూనె అయిపోతే నా పరిస్థితి ఏంటి? జేబులో డబ్బులు అయిపోతే నా పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా దయ్యము మనిషిని తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఆలోచనని ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, లోకమంతా కరువు అలుముకొని ఉంటే, ఉన్నటువంటి కేరీతు వాగులో నీళ్లు కాలక్రమేణా తగ్గిపోతే ఏలియా గారి ప్రార్థన ఏమైనా చేస్తారంటే, ప్రార్థన కాదు, గుండెలో టెన్షన్ కూడా లేదు. ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను, ఆయన పని నేను చేస్తున్నాను, నన్ను నా దేవుడు బ్రతికించగలడు అనేటువంటి విశ్వాసం ఒకటి. ప్రేమైన దైవజనంగా ఈరోజు మనపైన మనకే గ్యారంటీ లేకుండా పోతుంది. ఎందుకు? లేనిపోని టెన్షన్స్ వెంటాడుతున్నాయి, ఎందుకు? లేనిపోని భయాలు వెంటాడుతున్నాయి, ఎందుకంటే దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నాం, దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోతుంటున్నాం. ప్రేమైన వాళ్ళ ప్రార్థన చేయలే. అయితే 7 నుంచి 9 వచనాలు కనుక మనం గమనిస్తే, మళ్ళీ పిలువ కంటే ముందే, ఎవరు పిలువ కంటే ముందే? ఏలియా గారు పిలువ కంటే ముందే 2 మోకాళ్ళపై ఉండి 2 చేతుల పైకి దేవా రా 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 అన్న కూడా మన దగ్గరికి రాడండి దేవుడు. కానీ ఏలియా గారి ఆ పరిస్థితిని చూసినటువంటి దేవుడు ఆయన పిలువ కంటే ముందే వచ్చి ఏలియా అని పిలిచాడు. మళ్ళీ ఏమైంది ప్రభు అన్నప్పుడు, ఏం లేదు బాబు, నువ్వు కేరీతు వాగులో నీళ్ళైపోతున్నాయి, నువ్వు సీదోను పట్టణంలో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం పేరే సారెపాతు, అక్కడ ఒక విధవరాలకు చెప్పా నిన్ను పోషించమని. నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సారెపాతు అనేటువంటి గ్రామానికి వెళ్ళాలి. రాజు దగ్గరికా, ఉన్నత అధికారుల దగ్గరికా, విధవరాలు దగ్గరికి. మళ్ళీ ప్రశ్న రావాలి ఏలియా గారికి, విధవరాలు పోషించడం ఏంటయ్యా కరువు కాలంలో? లేదండి, మారు మాట్లాడాలి. నా దేవుడు మట్టిలో నుండి మాణిక్యాలను తయారు చేయగల సామర్థ్యుడు, వెళ్ళాలి, నేను వెళ్తానన్నాడు. ప్రేమైన వాళ్ళరా, సారేపాతుకు ప్రయాణం అయిపోయాడు. ఇక నుంచి నేను చెప్తాను, బాగా జాగ్రత్తగా వినాలి. దేవుడు, మీరు రాసుకోండి ఏమని, దేవుడు ఏలియా గారిని సారేపాతుకు ఎందుకు వెళ్ళమన్నాడు? దేవుడు ఏలియా గారిని సారేపాతునకు ఎందుకు వెళ్ళమన్నాడు? ఏలియా గారిని పోషించడానికి వెళ్ళమన్నాడని మీరు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం. వాస్తవానికి వాక్యాన్ని అడుగుదాం, అదేనా? ఇంకేమైనా కారణం ఉందా? ఏలియా గారిని పోషించడానికి విధవరాలు దగ్గరికి పంపించాడా దేవుడు? లేదా ఇంకేమైనా ఆంతర్యం అందులో ఉందా? మీరు బాగా గమనించాలి. వెళ్ళమన్నాడు. ప్రేమైన వారికి చదవండి ఇక్కడ నుంచి ఒక్కొక్క వచనాన్ని దయచేసి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం దయచేసి. అందుకతడు లేచి పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నా కొరకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. ఈ 10-11 వచనాలు కనుక చూస్తే సారేపాతు గవిని యొద్దకు వెళ్ళాడు ఏలియా గారు. అయితే కట్టె పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది విధవరాలను చూసినటువంటి ఏలియా గారు ప్రేమైన వాళ్ళరా విధవరాలను పిలిచాడు.
విధవరాలు పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినట్టు ఆ బైబిల్లో వాక్యములో లేఖనంలో ఉందని చూస్తే కేవలం ఒకే ఒకసారి పిలిచిన ఎమ్మటే ఆమె వెళ్ళింది. ప్రేమైన వాళ్ళరా, దీన్ని వినయము అంటారు, పిలిచితే పలికే గుణం అంటారు. వెళ్ళింది. అమ్మ నా కొరకు బుడ్డిలో కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని చెబితే ప్రేమైనటువంటి సగం వరకు వెళ్ళినటువంటి ఆ తల్లిని మళ్ళీ పిలిచి, అయ్యా అమ్మ, అదే ఏ చేతితో నీళ్లు తెస్తున్నావో ఆ చేతితోనే రొట్టె ముక్కను కూడా తీసుకొని రమ్ము అని చెప్పడాన్ని మనం వింటాం. ప్రేమైన వాళ్ళ ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము, త్వరగా ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం అండి. 28 మొదటి వచనం ద్వితోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విననా అనగారు. ఎలా వినాలి? శ్రద్ధగా. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోవాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రేమైన వాళ్ళ ఇక్కడ ఉంది ఆశీర్వాదానికి తాళొచ్చేది. కుటుంబము దీవించబడాలన్నా, ఆత్మీయతలో నువ్వు ఎదగాలన్నా, నీ కుటుంబంలో ఆత్మీయత పాలు పొంగినట్టు పొంగాలన్నా, నీ ముఖంలో చిరునవ్వు పొంగాలన్నా, నీ గుండెల్లో ధైర్యము ఉబుక్కొని రావాలన్నా ఇక్కడ ఉంది ఆశీర్వాదానికి అద్భుతానికి తాళొచ్చేవి. ఏమంటున్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. ఎవరొచ్చారు ప్రియమైన వాళ్ళరా? ఏ తల్లి వచ్చింది? సారేపాతు గవిని దగ్గరికి. బాగా వినాలి ప్లీజ్. ఒక విధవరాలు వచ్చింది. ఎన్నిసార్లు పిలిచాడు ఏలియా గారు? ఒకే ఒక్కసారి పిలిచాడు. ఒక్కసారి పిలుపుకే ఆమె పలకగలిగింది, దగ్గరకు వెళ్ళగలిగింది. ప్రేమైన వాళ్ళ శ్రద్ధగా వినిన ఎడల దేవుని మాట శ్రద్ధగా వినాలి. ప్రేమైన వాళ్ళరా, శ్రద్ధగా వినాలి. ప్రేమైన వాళ్ళరా, మనం ఏ మాటలు శ్రద్ధగా వింటామంటే, అక్క నిన్ను ఇలా తిట్టారు అన్న మాట నువ్వు శ్రద్ధగా వింటాం. ప్రేమైన వాళ్ళరా, ఫలాని అన్నయ్య అలా అన్నాడు, అలా తప్పులు చేస్తున్నాడంటే ఆ మాట నువ్వు శ్రద్ధగా వింటాం. అలాంటి మాటలు ఫోన్లో శ్రద్ధగా మాట్లాడతాం. పనికి మారిన సంభాషణలు శ్రద్ధగా మాట్లాడతాం. పనికి మారిన సమస్యలను ప్రేమైన వాళ్ళ శ్రద్ధగా వింటాం. కానీ శ్రద్ధగా వినంది ఏమైనా ఉందా అంటే అది దేవుని వాక్యము, దేవుని మాటలు. హల్లెలూయా. నీవు ఆస్వాదించబడాలి అంటే యెహోవా మాట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఫోన్లో అక్కతో, చెల్లెతో, తమ్ముతో, బావతో, అల్లతో మాట్లాడితే టీవీ సౌండ్ రాకూడదు, పిల్లలు అల్లరి చేయకూడదు, ఫ్యాన్ సౌండ్ కూడా రాకూడదు. మరి వాక్యం వింటుండగా ముచ్చట పెట్టచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు, అన్నీ చేయొచ్చు. మళ్ళీ మనం ఏం కావాలి? ఆశీర్వదించబడాలి, మన ఆరోగ్యం బాగుండాలి, జేబు నిండా డబ్బు ఉండాలి. కానీ ద్వితోపదేశ కాండము 28:1 ఏం చెబుతుందంటే, నీ దేవుడైన యెహోవా మాటను ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. నీ జీవితంలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే, నీ ఆత్మీయతలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే, నీ ఆరోగ్యంలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో ఉన్నత స్థితికి ఎదగకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన మాటలు వింటున్నావు, ఆయన పాటలు పాడుతున్నావు, కానీ శ్రద్ధగా వినట్లేవు, శ్రద్ధగా పాడటం లేవని ఈరోజు ప్రేమైనటు దైవజనంగా మా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా, ఒప్పుకుంటే ధన్యురాలువు, ఒప్పుకుంటే ధన్యుడవు. ప్రేమైనటువంటి దైవజనంగా ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. విధేయత కలిగి ఉందండి. ఎవరు? సారేపాతు విధవరాలు. మాట విన్నది విధేయత చూయించింది. ప్రేమైన వాళ్ళరా, విధేయత విజయానికి మార్గమా అంటే విధేయత ఖచ్చితంగా విజయానికి మార్గం. ప్రేమైన వాళ్ళరా, తగ్గకూడదంటాం కొన్నిసార్లు. తగ్గకూడదు. నేను తగ్గుతానా? నేను క్షమిస్తానా? నేను ఉపయోగపడతానా? నువ్వెంతనో నేనంత. నువ్వొక్కటి కొడితే నేను 4 కొడతా, నువ్వొక్కటి తిడితే నేను 3 తిడతా. కాదు ప్రేమైన వాళ్ళరా, విధేయత విజయానికి మార్గం తీరుస్తున్న సంగతిని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, తట్టుతూ మాట్లాడుతున్నాడు, నీకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, సారేపాతు విధవరాలు విజయానికి మార్గమైందా? ఆమె యొక్క చరిత్ర అంటే చూపిస్తాను ప్రేమైన వాళ్ళరా.
కానీ కొంచెం మీరు ఓపికతో వినండి. విధేయత విజయానికి మార్గం. అంగిన తుంగకు శరణము లేదు అని పెద్దలు అనేవారు. ప్రేమైన వాళ్ళ తగ్గించుకుంటే తప్పేం లేదు, క్షమిస్తే తప్పేం లేదు. మీరు గమనించాలి ప్రేమైన వాళ్ళరా, ఆ తల్లి చెప్పగలిగింది, మాట వినగలిగింది. ఎవరు? సారేపాతు విధవరాలు. ఇక్కడ ఒక మాట వినాలి. కుటుంబములో యజమాని మాట వినే గుణం నీకుంటే సంఘములో సేవకుని మాట నువ్వు వింటావు. సంఘములో సేవకుని మాట వినే గుణము నీకుంటే దేవుని మాట నీవు వింటావు. దేవుని మాట శ్రద్ధగా వినే గుణము నీకు ఉంటే నీ కుటుంబము నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అన్నా నేను మాట వినేదాననే, నేను మాట వినేవాడనే. వింటాను. నా మనసు బాగుంటే నేను వింటాను. నా ఆరోగ్యం బాగుంటే నాదికి చూడాలి మీరు. నా ఆరోగ్యం బాగుంటే నేను వింటాను. నా ఎటువంటి టెన్షన్స్ లేకుంటే వింటాను. ఒకేసారి పిలిస్తే పలుకుతాను, ఏ పని చెప్పినా చేస్తాను. కానీ కొన్నిసార్లు వినను. ఎప్పుడు? నా ఆరోగ్యం బాగాలేనప్పుడు, నా మనసు ఏం బాగాలేనప్పుడు, నా కోపం ఉన్నప్పుడు అనేదే మీ ప్రశ్న. అయితే విధవరాలు ఎలా ఉందండి? ఏమంటది ఏలే గారితో? 12వ వచనం చదవకండి. చదివితే ఏమంటారంటే, అయ్యా నీవు రొట్టె ముక్క తెమ్మంటున్నావు కానీ తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె మాత్రము తప్ప నా దగ్గర ఏం లేదు. ఇంటికి వెళ్ళేసి నాకొక్క రొట్టె, నా కొడుకు ఒక రొట్టె తిని ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళు? చచ్చిపోవాలనుకుంటున్నారు. మీరు మామూలుగా ఆ మాటను తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి? నన్ను ఒక రోగం వెంటాడుతుంది, నా భర్తను ఒక రోగం వెంటాడుతుంది, ఇక రేపో ఎల్లుండో ఇక సావేమ్మ గతి అన్నట్టు మీరు చదవండి. ఎలా ఉంది ఆమె మానసికం ఏ స్థితిలో ఉంది? ఫిజికల్గా ఎలా ఉంది? సైకిల్గా ఎలా ఉంది? మానసికంగా ఎలా ఉంది? ఆమె ఆరోగ్యంగా ఎలా ఉంది? ప్రేమైన వాళ్ళు శరీరంగా ఎలా ఉంది? ఆమె ఏం బాగాలేదు పరిస్థితి, ఏం బాగాలేదు ప్రేమైన వాళ్ళరా. అడిగేస్తుంది. కన్న బిడ్డ గుర్తుకొస్తున్నాడు. అయ్యో నేను ముందు చనిపోతానా, నా బిడ్డ ముందు చనిపోతుందా? బిడ్డను కనీసము పోషించలేని బ్రతుకానా బ్రతుకు? అడిగేస్తుంది. కంట నుండి నీళ్లు వారుతున్నాయి ప్రేమైన వాళ్ళ. ఎక్కడికి? ఇవి లాస్టా? ఈ కట్టెలేరుకునేది లాస్టా? ఈ కట్టెలేరిన తర్వాత నా బిడ్డకి ఈ చేతులతో చేసేటువంటి రొట్టె ఇంకా లాస్టా? ఇక నాకు జీవితం లేదా? ఇక మరణమేనా? ఏమనుకుంటున్నారు? అయ్య వాడిన పాట నవ్వుతూ వాడతారు, అవ్వ ఏడ్చిన వీడియోను ఏడుస్తూ చూస్తారు. కానీ దేవుడు నిజ సంగతిని రాయిస్తే నవ్వుతూ చదువుతావు. ఏడుపొచ్చిన సందర్భాన్ని నవ్వుతూ చదువుతారు, నవ్వే సందర్భాన్ని ఏడుస్తూ చదువుతారు. ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? కంట్ల నుండి నీళ్ళు రావాలి ప్రేమైన వాళ్ళ. 15 రోజుల క్రిందట ఈ మెసేజ్ చదువుతుండగా, నేను ప్రిపేర్ అవుతుండగా 1 గంట రాత్రి, మీరు నమ్మండి, ఇప్పుడు నా బైబిల్లో 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము పేజీ తెరిచి చూడండి, నా కన్నీళ్ళు ఆ పేపర్ పైన కనబడతాయి ప్రేమైన వాళ్ళ. ఏం తగ్గింపు, ఏం విధేయత, ఏ స్థితిలో ఉంది ఆవిడ. కాసేపట్లో మరణించే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మాట వినే బుద్ధి కలిగి ఉంది. హల్లెలూయా. నా ప్రేమైన దైవజనంగా, నీ మనసు బాగున్నా నువ్వు మాట వినాలి. నీ ఆరోగ్యం సహకరించకపోయినా నువ్వు మాట వినాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు విధేయత చూపాలి. నువ్వు ఇంటిలో విధేయత చూపితే, ఇంటిలో మాట వింటే, నువ్వు సంఘములో విధేయతలో విధేయత చూపిస్తావు, మాట వింటావు. సంఘము దగ్గర విధేయత చూపించి మాట వింటే దేవుని మాట శ్రద్ధగా వింటావు, దేవునికి విధేయత కలిగి బ్రతుకుతావు. దేవుని మాట శ్రద్ధగా విని దేవుని పట్ల విధేయత కలిగి బ్రతుకుతే నీ విధేయతే నీ విజయానికి మార్గమవుతుంది. హల్లెలూయా. మీరు నమ్మాలి ప్రేమైన దైవజనాంగం. ఆ స్థితిలో ఉండి కూడా ఆవిడ తగ్గింపు కలిగి ఒక ప్రవక్త మాట వింది. ఏమైంది? పడుకోవడానికి కూలర్ ఉంది, తినడానికి రైస్ ఉంది, కడుపు నిండా అన్నం ఉంది. ఇన్ని సుఖాలు అనుభవిస్తే కూడా మాట వినే గుణాలు లేవే. ఏమనాలి మనల్ని? అప్పుడు అంటుంది ప్రేమైన దైవజనాంగమ్మ, 12వ వచనం చదవండి అమ్మా. 1 పిలిచితే పలికే గుణం ఉంది, విధేయత చూపే లక్షణం ఉంది. ఎవరికి? సారేపాతు విధవరాలకి. 12వ వచనం చదవండి ఇప్పుడు. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కాని అప్పము ఒకటైనా లేదు. ఈ మాట చూడండి మీరు. మేము చావక ముందు
ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిందని. ఎలా చెప్తుంది ఆ మాట అంటే, రొమ్మిరిచి నిజం పలుకుతుంది. నీ దేవుడైన యెహోవా తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్పితే ఇంకొకటి లేనే లేదు. ఈ మాటను ఏమంటారంటే నిజము మాట్లాడే స్వభావం. విధవరాలలో ఏ స్వభావం ఉంది? ఏది ఆమె విజయానికి మార్గమైంది? ఏది మరణము నుండి విడిపించగలిగింది? అంశం ఏంటమ్మా? మరణము నుంచి విడిపించు మనుషుడెవరు? ప్రేమైనటువంటి దైవజనంగమా, ఆమె చెప్తుంది, అయ్యా యెహోవా జీవంతోడు మనస్సాక్షితో మాట్లాడుతున్నాను, నిజము పలుకుతున్నాను. వాస్తవానికి దేవుడికి ఎవరంటే ఇష్టము? కీర్తనల గ్రంథములోని 15వ కీర్తన శ్రీమ త్వరగా మొదటి 2 చరణాలు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం పైన నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా నీ గుడారములో నేను అతిథిగా ఉండాలని ఉంది నాయన. మరి ఎవరుంటారు నీ గుడారములో అతిథిగా అంటే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయన గుడారములో అతిథిగా ఉంటారు. మీరు వినాలి. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. చీరల కింద దాచి 500, 1000, 2000, 3000 ఉంటాయి. 100 రూపాయలు ఉన్నాయంటే నీ ఒట్టు నువ్వు పోయినా పర్లేదు, నా చీరల నుంచి 10 డబ్బులు బయటకు రాకూడదు. ఎవరు దేవుని గుడారములో అతిథిగా ఉంటారమ్మా? హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజం మాట్లాడే అలవాటు ఉందండి ఎవరి దగ్గర? సారెపాతు విధవరాల దగ్గర. నీ దేవుడనే యెహోవా జీవంతోడు. నీ మాట అవునంటే అవునట్టు ఉండాలి, కాదంటే కాదన్నట్టు ఉండాలి. గంటకొక మాట మార్చే గుణము ఉండకూడదండి. హల్లెలూయా. జీవితంలో అద్భుతాలు జరగవు, జీవితంలో విజయాలు చూడవు, జీవితంలో మరణము నుండి విడిపించబడవు. ఏముంటే? అబద్ధం ఉంటే. నిజం మాట్లాడుతుందండి ఎవరు? సారెపాతు విధవరాలు. యెహోవా జీవంతోడు నేను నిజమే చెప్పుచున్నానండి. తొట్టిలో పట్టేడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, 10 కిలోల రైస్ ఉంటాయి. ఇప్పటికి కూడా అయితే టెన్షన్ పడుతున్నాను. శాపం అది, దయ్యపు ఆలోచన అది. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ దయ్యం నివాసం చేస్తుంది. మీరు వినండి ప్లీజ్. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ ఏం నివాసం చేస్తుంది? దయ్యము నివాసం చేస్తుంది. చిన్న అబద్ధమైనా పెద్ద అబద్ధమైనా మీరు నమ్మండి. సారెపాతు విధురాలు మరణం నుంచి విడిపించబడడానికి ఆమె చేసిన పని ఏంటనుకుంటున్నారు మీరు? ఒకటి, నిజము పిలిచితే పలికింది. రెండవది విధేయత చూపింది. మూడవది నిజమే చెప్పింది. కుటుంబంలో నిజం మాట్లాడే అలవాటు ఉంటే సంఘములో నిజం మాట్లాడతాం. సంఘములో నిజం మాట్లాడే అలవాటు ఉంటే దేవుని దగ్గర నిజం మాట్లాడతాం. దేవుని దగ్గర నిజం మాట్లాడితే విజయాలను చూస్తాం. విజయాలను చూసే అలవాటు ఉంటే సమాజంలో కూడా నిజం మాట్లాడతాం. గుండెల మీద చేసేసుకొని చెప్పగలరా? అబద్ధం ఆడకుండా నా భర్తతో, నా భార్యతో, నేను సేవకునైతే నా సంఘముతో, సంఘం అయితే సేవకునితో అబద్ధం ఆడకుండా హృదయపూర్వకంగా నిజమే పలికారని ఒకవేళ మీరు చెప్పగలరా? చెప్తే వెరీ గుడ్. చెప్పకపోతే ప్రభువా పిలిచితే పలికే గుణము లేదు, విధేయత చూపే గుణము లేదు. మూడవది ఏంటి? హృదయపూర్వకంగా నిజము మాట్లాడే నడక లేదు. నాకు దయచేయి నాయన. ఇప్పుడు 15లో ఒక మాట అన్నాం ప్రియమైన వాళ్ళు. ఏమని? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. వాస్తవానికి ఆయన గుడారం ఏది? దేవుని గుడారములో అతిథిగా ఉండాలంటున్నారు కదా. ఆయన గుడారం ఏది? 139వ కీర్తన 13వ చరణం రాసుకోండి, చదవకండి. 139:13 రాసుకోండి. అదేవిధంగా యోబు గ్రంథము 10వ అధ్యాయము, యోబు గ్రంథం 10వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 10 నుంచి 12 రాసుకోండి. అక్కడ ఉంటుంది గుడారం అంటే ఏంటి అన్నటువంటిది. ప్రియమైనటువంటి దైవజనంగమా, గుడారం అంటే ఏంటి అక్కడ ఉంటుంది అంటే ఏంటి? గుడారం అంటే మన శరీరమే, మన హృదయమే ఆయనకు గుడారం. ఇంతకుముందు అన్నగారు చెప్పారు, దేహాలు జాగ్రత్త, అది దేవుని ఆలయాలు. దేహాలు జాగ్రత్త, అవి దేవుని ఆలయాలు. ఇప్పుడు ఆయన గుడారములో మనం అతిథిగా ఉండాలంటే మనం మనలో ఏ గుణం ఉండాలి? హృదయపూర్వకంగా
నిజము మాట్లాడే గుణం ఉండాలి. వాస్తవానికి అతిథి అంటే ఎవరు? అతిథి అంటే ఎవరంటే ఇంటికి వస్తే ఆ వ్యక్తి ప్రేమైన వాళ్ళ ఒంటి పైన ఈగ కూడా ఆలయం. అతిథి అంటే ఎలాంటి కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, సమయానికి వచ్చిందా భోజనం పెడతాం అతిథికి, సమయం వచ్చిందా పడకేస్తాం పడుకోమని అతిథికి, సమయం వచ్చిందా టీ ఇస్తాం, సమయం వచ్చిందా భోజనం పెడతాం. ఇదే అతిథి యొక్క ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క పాత్ర. అయితే ఆయన గుడారములో మనం అతిథిగా ఉండాలంటే, ఈ శరీరములో మన ఆత్మ అతిథిగా ఉండాలంటే, అతిథి అంటే సమాధానముతో, నెమ్మదితో, సుఖముతో, నవ్వుతూ నీ శరీరములో నువ్వు గడపాలంటే, నీ శరీరం కాదు, అది దేవుని గుడారం, దేవుని ఆలయము. దేవుని ఆలయము అనబడిన, దేవుని గుడారము అనబడిన నీ శరీరములో ఆత్మ అనబడిన నీవు అతిథిగా బ్రతకాలి అంటే, శాంతి సమాధానముతో బ్రతకాలంటే ఏముండాలి మన లోపల? చిరమ్మ హృదయపూర్వకముగా నిజము మాట్లాడే గుణము కలిగి ఉంటే ఖచ్చితంగా అతిథులుగానే బతుకుతాం. లేకపోతే అత్యంత ప్రమాదకరంలో బ్రతుకుతాం. అర్థమవుతుందమ్మా? కాన్సెప్ట్ అర్థమవుతుందా? సారేపాతు విధవరాలులో నిజం మాట్లాడే అలవాటు ఉంది. నా సహోదరి, నా సహోదరుల, అబద్ధాలు ఆడకూడదు. ఎక్కడ అబద్ధం ఉంటుందో అక్కడ ఏముంటుంది? దయ్యం పనిచేస్తుంది. నిజం మాట్లాడేటువంటి అలవాటు ఉంది. ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఆ గుడారమే ప్రేమైన వాళ్ళ మన శరీరం. మనకు తెలుసు, ఒకడు పాలు పోసినట్లుగా నన్ను పోసితివి, ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టుగా నన్ను పెట్టితివి, ఎముకలతో నరములతో నన్ను కప్పితివి, మాంసముతో చర్మముతో నన్ను సంధించితివి. ఇది ఆయన గుడారం ప్రేమైన వాళ్ళ. ఆయన గుడారంలో మనం అతిథులుగా ఉండాలంటే హృదయపూర్వకంగా నిజం మాట్లాడేటువంటి అనుభవం మనకు ఉండాలి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు నమ్మాలి. అప్పుడు ఏం జరిగింది? 13వ వచనము. 13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను, అమ్మా, తొట్టిలో పట్టెడు పిండి ఉందంటున్నావు, బుడ్డిలో కొంచెమే నూనె ఉందంటున్నావు, అయినా పర్లేదు, నువ్వేం చేయొద్దు, భయపడద్దు, నువ్వు ఇంటికి వస్తుంది, సరిపోద్దమ్మా, తర్వాత చదువుకోండి, నువ్వు ఇంటికి వెళ్ళు, మొట్టమొదట నా కొరకు ఒక అప్పం చేసుకొని తీసుకోండి, ఆ తర్వాత నీకు కొడుకు తిను, నువ్వు తిను. ఇలా అప్పం తీసుకొచ్చి కనుక నా చేతులు పెడితే దేవుడు భూమిపైన వర్షము కురిపించేంత వరకు నీ తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. నమ్మాలా ప్రియమైన వాళ్ళారా? నమ్మాలా? ఏ స్థితిలో ఉంది ఆవిడ అంటే అడుగడుగున ప్రియమైన వాళ్ళరా కన్నీళ్ళు, ప్రియమైన వాళ్ళ కన్నీళ్ళు, 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 కన్నీళ్ళు. కష్టాల సుడిగుండం నన్ను ముంచిన, నష్టాల బాటలోనే ప్రయాణించిన, కష్టాల సుడిగుండం
జనాంగమా, ఇలాంటి పాటలు లేవండి ఆ బీద విధవరాలి బుక్లో. ఇంటిలో ఇలాంటి పాటలు లేవు, ఒంటిలో అలాంటి రక్తము లేదు. ఎందుకంటే ఆమె ఒక అన్యురాలండి. దేవుణ్ణి నమ్మనటువంటి, దేవుడు తెలియనటువంటి, దేవుడంటే విశ్వసించినటువంటి, ఒక దేవునికి ప్రేమైన విశ్వసించినటువంటి ఒక అన్యురాలు ప్రేమైన వార్లరా. ఇలాంటి పాటలు లేవు ప్రేమైన వార్లరా, ఇలాంటి ఆ మోటివేషనల్ మెసేజ్లు లేవు ప్రేమైన వార్లరా. కానీ ఆమె వెళుతుంది ప్రేమైన వార్లరా. అడుగడుగున మరణం వెంటాడుతుంది. నేను మరణము నుంచి విడిపించు మనుషుడెవరు ప్రేమైన. చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది నా బిడ్డను కాపాడుకోవాలని, కన్నీళ్లు మున్నీళ్లు పెట్టుకున్నది, ఇక ప్రయోజనం లేదనుకుంది, వెళ్ళింది ప్రేమైన వాళ్ళరా. కానీ ఆ ప్రవక్త మాట వినగలిగింది. ఏం చెప్పాడు ప్రవక్త గారు? అమ్మా నీవేం చేయకూడదు, భయపడవద్దు. భయం ఎక్కడ ఉంటుందో అక్కడ అధైర్యం ఉంటుంది. భయం ఎక్కడ ఉంటుందో అక్కడ దయ్యం ఏం చేస్తుంది? పనిచేస్తుంది. అబద్ధం ఆడిన చోట దయ్యం పనిచేస్తుంది, భయపడ్డ చోట దయ్యం పనిచేస్తుంది. అమ్మ నువ్వు భయపడొద్దని ఎన్నిసార్లు చెప్పాడమ్మ అక్కడ? ఒకేసారి కదా. నా ప్రేమైనటువంటి సహోదరులారా, మనం ప్రభువును విశ్వసించి బాప్తిస్మము తీసుకొని ఎన్ని వేల సార్లు విన్నాము భయపడొద్దు అనే మాట. ఎన్ని వేల సార్లు విన్నాము భయపడొద్దు అనే మాట. భయపడొద్దు అనే మాట అర్థం ఏంటి? విశ్వాసం ఉంచుము అని అర్థం. యోహాను సువార్త 11వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త మార్తతో అంటాడు యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 11 వీలారా 40 ముగించుకోండి 10 నిమిషాల్లో. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా? నేను హల్లెలూయా. యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, దేవుని మహిమను, దేవుని అద్భుతాలను చూడకపోవడానికి కారణాలు మన జీవితంలో ఏంటంటే మన లోపల నమ్మకము లేదు. అమ్మా నీవు భయపడద్దని చెప్పాడు ఏలియా గారు. ఒకే ఒక మాట విన్నదండి, భయాన్ని విడిచిపెట్టింది. భయపడొద్దు అంటే నమ్మిక మాత్రం ఉంచు అనే మాట అర్థం అన్నట్టు, విశ్వాసం ఉంచని అర్థము. ఒకే ప్రసంగం అండి, ఒకే మాట అండి, గంట ప్రసంగం కూడా ఒకే మాట. ఆమె భయం విడిచిపెట్టింది, ఇంటికి వెళ్ళిపోయింది. ప్రేమైన వాళ్ళరా, జీవితంలో అద్భుతాలు ఆగిపోయి ఎంతకాలం అవుతుంది? శరీరంలో దేవుని అద్భుత కార్యాలు జరగక ఆగిపోయి ఎంతకాలం అవుతుంది? కుటుంబంలో అద్భుతాలు జరగక ఎంతకాలం అవుతుంది? దానికి కారణం ఏంటంటే నీవు భయపడుతున్నావు. భయం అంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసం ఉంచట్లేవు, నువ్వు నమ్మకం ఉంచట్లేవు. నమ్మిన ఎడల ఆయన మహిమను చూసేదావు. హల్లెలూయా. నమ్మిందండి. ప్రభు అంటే తెలియది. ఆ బిడ్డ నమ్మింది, ఇంటికి వెళ్ళింది. ఏలియా గారు చెప్పినట్టుగా భోజనం సిద్ధపరచుకొని తీసుకొచ్చింది, ఏలియా గారికి పెట్టింది. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 14, 15, 16 చదువుకోండి. దేవుడు భూమిపైకి వర్షం పంపించేంత వరకు బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. సారేపాతుకు దేవుడు విధవరాల దగ్గరికి ఏలియా గారు ఎందుకు పంపించండి? మీరేం చెప్తుండ్రు ఇంతకాలం అంటే, ఏలియా గారిని పోషించడానికే సారేపాతుకు పంపించిండు అని చెప్తారు మీరు. నేనేమంటానంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు, కేరీతు వాగులో నీరు పెంచలేడా? నాదికి చూసి చెప్పాలి, పెంచలేడా? ఖచ్చితంగా పెంచగలడు. కానీ ఒక కుటుంబము మృత్యువుతో పోరాడుతుంది. ఎక్కడ శిరీషమ్మ? వెరీ గుడ్. సారేపాతులో ఒక కుటుంబము కన్నీటితో పోరాడుతుంది, మృత్యువుతో పోరాడుతుంది. రేపో మాపో అని అడుగడుగున వారు కష్టాలు అనుభవిస్తున్నారు. కంటి నిండా నీళ్లున్నాయి, కడుపు నిండా ఆకలి ఉంది. మృత్యువు వెంటాడుతుంది. మృత్యువు ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. మృత్యువు ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు. మృత్యు ఎక్కడ ఉంటుందో అక్కడ నవ్వు ఉండదు. మృత్యు ఎక్కడ ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. మృత్యు ఎక్కడ ఉంటుందో అక్కడ టెన్షన్ ఉంటుంది. అలాంటి మృత్యువుతో పోరాడుతున్న ఒక కుటుంబం ఉంది. ఏలియా నిన్ను పోషించడానికి పంపిస్తానని చెప్తే దేవుడు ఈరోజు క్రైస్తవ సమాజానికి ఏమైపోయిందంటే, ఏలియా గారిని సారేపాతు విధవరాలు చేత పోషించిన దేవుడు అది కాదండి చెప్పవలసింది. అన్యురాలను సైతము ధన్యురాలుగా చేసి ఒక ప్రవక్తను పంపించాడండి ఒక విధవరాల దగ్గరికి. ఇదండి నా దేవుని స్టేటస్ అని చెప్పాలి పిల్లరా. ఏలియా గారిని పోషించబడడానికి పంపలా, ఒక కుటుంబాన్ని మృత్యువు నుండి విడిపించడానికి పంపించాడు. ఎక్కడికి పంపించాడు చెప్తా వినండి. సారేపాతు అనేటువంటి గ్రామం ఏ పట్టణంలో ఉందమ్మా? సీదోను పట్టణంలో ఉంది.
ఇంతకు సీదోను పట్టణం ఎవరిది? ముగిద్దాం ప్లీజ్. సీదోను పట్టణం ఎవరిది? 16 మొదటి రాజుల గ్రంథం 31. మొదటి రాజుల గ్రంథము 16:31 చదవము. అతడు సీదోనీయులకు రాజైన యద్బయేలు కుమార్తె అయిన యెజబేలును వివాహం. ఈ వచనం ప్రకారం కొంచెం ఆలోచించి చెప్పండి. సీదోను పట్టణం ఎవరిదమ్మా? యెజబేలు పుట్టింటండి, పుట్టిల్లు. సీదోను పట్టణము యెజబేలు పుట్టిల్లు. యెజబేలు ఆహాబు ఎవరి కోసం వెతుకుతున్నారు? ఏలే గారి కోసం. ఏలే గారిని ఎటు పంపిస్తున్నాడు? అదే పట్టణానికి పంపిస్తున్న ప్రియమైన వాళ్ళరా, మీరు నమ్మాలి. ఈ ఒక మృత్యువు నుండి ఒక కుటుంబాన్ని విడిపించుట కొరకు ఏలే గారిని మృత్యువు వైపు నడిపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఎవరు? దేవుడు. సేవకుని కుటుంబం అంటే ఏమనుకుంటున్నారు? సేవకుని చరిత్ర అంటే ఏమనుకుంటున్నారు ప్రియమైన వాళ్ళరా? తెలుసు, ఏలే గారికి తెలుసు. ఏమని తెలుసు? యెజబేలు పుట్టిల్లు సారేపతిని, ఆ సీదోను పట్టణం అని. సీదోను పట్టణముకు వెళితే ఎవరికైనా తెలిస్తే నా పరిస్థితి ఏంటని తెలుసు. నా దేవుడు ఒక కుటుంబాన్ని మృత్యువు నుండి విడిపించడానికి నన్ను రమ్మన్నాడు అన్నాడు. వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళు. ఏలే గారు వెళ్ళిపోయాడు. మృత్యువు నుంచి విడిపించడానికి మృత్యువు వైపు అడుగులేస్తున్నాడు ఒక సేవకుడు. మీరు నమ్మాలి ప్రియమైనటువంటి దైవ జనాంగమా. ఒక సేవకుడు ఒక కుటుంబాన్ని మృత్యువు నుండి విడిపించడానికి మృత్యువు వైపు, శత్రువు వైపు దేవుడు అడుగులేయిస్తున్నాడు. కాపాడతాడు దేవుడు, అది పక్కన పెట్టండి. కానీ ఆయన అడుగులేస్తున్నాడు. దేవా, నేను యెజబేలు పుట్టిల్లది, వాళ్ళు వెతుకుతున్నారు, నేను వెళ్ళను అని అనలేడు ప్రియమైనటువంటి దైవ జనాంగమా. మృత్యు వైపు అడుగులేశాడు. నా సహోదరి, నా సహోదరుడా, సేవకుడి యొక్క నేనంటే నేనే కాదు, ఒక నిజంగా సేవ చేస్తున్నటువంటి సేవకుని లక్షణాలు, వారి జీవిత చరిత్ర మీకు తెలుసా? విపరీతమైన దయ్యము నీ కుటుంబం పైన పట్టి ఉంటే, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ సేవకుని కుటుంబం పతనం అయిపోయేటువంటి అవకాశాలు కొన్నిసార్లు ఉంటాయి ప్రియమైనటువంటి దైవ జనాంగమా. నీ భర్తను దయ్యం పట్టి పీడిస్తే, పీడింపబడుతున్న ఆ వ్యక్తి, ఆ భర్త కొరకు నీ దేవుడు నీ భర్త దగ్గరికి నీ సేవకుని పంపిస్తే ఆ దయ్యం విడిచిపోతుంది నీ భర్తని. ఆ సేవకుని ఇంటిలో ఉన్నటువంటి భార్యను పట్టుకోవచ్చు, పిల్లల్ని పట్టుకోవచ్చు, ఆఖరికి సేవకుని పట్టుకోవచ్చు, పీడించవచ్చు. ఏమనుకుంటున్నారు? సేవకుని యొక్క కుటుంబము, సేవకుని యొక్క జీవితం అంటే ఆహ్లాదకరమైంది అనుకుంటున్నారా? దేవుడు సేవకుని ఎప్పుడు సేఫ్టీ జోన్లో ఉంచుతాడనుకుంటున్నారా? కాదు ప్రియమైన వాళ్ళరా. డేంజర్ జోన్లో నడిపిస్తూ ఎవరి కొరకు? సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు డేంజర్ జోన్లో నడిపిస్తూ కూడా ఆయన కృపను ఉంచాలనుకోండి. కాదనుకోకండి, ఆయన కృప ఉంటుంది. కానీ సేవకుడు ప్రియమైన వాళ్ళరా ఒకరి కొరకు ప్రార్థన చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ ఆ కుటుంబం పైన పడవచ్చు, ఆ సంఘం పైన పడవచ్చు, ఆ సేవకుని జీవితం పైన పడవచ్చు ప్రియమైన వాళ్ళరా. సారేపాతుకు ప్రియమైన వాళ్ళని ఎందుకు పంపించాడు దేవుడు అంటే, ఒక కుటుంబాన్ని మృత్యువు నుండి విడిపించడానికి పంపించాడు. సీదోను పట్టణము ఎవరిది అని అంటే యెజబేలు యొక్క పుట్టిల్లు ప్రియమైన వాళ్ళరా. కీర్తనలు 21వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 21వ కీర్తన మొత్తం మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 21, 23 ఒకసారి చదవమ్మా. 21 చదువు ఒకసారి. మొదటి చరణం క్షమించండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండబెట్టు. సరిపోద్దమ్మా, అది చదువుకోండి. యెజబేలు పుట్టింటికి ఏలే గారిని పంపించిన ఏలే గారు ఎలా పోయారంటే, ఆయన నా కాపరి, నన్ను నడిపించే నాయకుడు, నన్ను నడిపించే నావికుడు, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండబెట్టు. అది శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచడానికి దేవుడు నన్ను అక్కడ పంపిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మాలి. అయితే మొత్తానికైతే మరణముతో, మృత్యువుతో పోరాడుతున్నటువంటి ఒక సారేపాతు విధవరాలి యొక్క కుటుంబము విడిపించబడ్డది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణం ఇక ఉండనే ఉండదు. మరణం అంటే పడుకోబెట్టి చనిపోయిన శవాన్ని పెట్టలో పెట్టడని మరణం అనరు, మృత్యు అనరు. కానీ ఏ కుటుంబంలో, ఏ జీవితంలో ధైర్యము, శాంతి, సమాధానము ఉండదో ఆ జీవితం మృత్యువుతో పోరాడుతుందనే అర్థం ప్రియమైన వాళ్ళరైతే రండి ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం, త్వరగా 23, 22, 23. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 22, 23. సమయం ఎంత అవుతుంది? 12. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం. వెరీ ఇంపార్టెంట్ పాట చెప్తున్నా. మీరు క్రైస్తవులుగా బ్రతికినంత కాలం, లేదా మీ గుండెల్లో ఊపిరి ఉన్నంత కాలం,
ఈ మాటను మీరు మర్చిపోకూడదు. కళలో కూడా ఇది యావ ఉండాలి. అండర్లైన్ చేసి పెట్టుకోండి. నేను దీన్ని డిసెంబర్ 31 నాడు అడుగుతా కూడా. ఈ రెఫరెన్స్ అపొస్తల కార్యం 3వ అధ్యాయం 22-23. మోషే ఇట్లానే నువ్వు పేతురు గారు మాట్లాడుతున్నాడు. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించదను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచన చేయండి. మోషే గారు ఇది ఎవరి గురించి ప్రవచించిండు? ఇది ఎవరి గురించి చెప్తున్నట్టుంది? ఎవరి గురించి చెప్తున్నట్టుంది? మీలో నుండి మీ సహోదరులలో నుండి ఒకరిని పుట్టించును, మీరు అన్ని విషయములు ఆయన మాట వినవలెన మాట ఎవరి గురించి? అది యేసుక్రీస్తుని గురించి. అది వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా ఏంటమ్మా సర్వనాశనం అవుతాడంట. ఏ ప్రవక్త మాట విననివాడు? యేసుక్రీస్తు అనేటువంటి ప్రవక్త మాట విననివాడు ఏమవుతాడు? ప్రేమైన వాళ్ళారా, రే డాడీని ఒక మాట అంటే తల్లి ఏమవుతాడంటే, రే డాడీ బాధపడతాడా? డాడీ ఈరోజు ఉంటే మీరున్నారా? ఒరే మమ్మీ బాధపడుతుందిరా, మమ్మీ ఏడుస్తే నీకు మంచిది కాదురా అని చెప్పే తల్లులు ఉన్నారు. డాడీ బాధపడితే నీకు మంచిది కాదని చెప్పే తల్లులు ఉన్నారు. ప్రేమైన దైవ జనాంగమా, మన కొరకు ప్రవక్త అనబడిన యేసుక్రీస్తుల వారిని పంపించాడు. ఆయన మాట ఏ విషయంలో వినాలి? ఏ విషయంలో వినాలి? అన్ని విషయంలో వినాలి. నీకు నచ్చితే ఇంట, నచ్చంది వినా అంటే కుదరదు అక్కడ. అన్ని విషయంలో ఆయన మాట వినాలి. పుట్టింటి మాట అన్ని విషయంలో వినేటువంటి తల్లులు ఉన్నారు. తల్లిదండ్రుల మాట అన్ని విషయంలో వినేటువంటి తండ్రులు ఉన్నారు. కానీ దేవుని మాట అన్ని విషయంలో వినేటువంటి మనుషులు లేరు. అన్ని విషయంలో వినకుంటే ఏమవుతుందట? ఆ ప్రవక్త మాట వినని వాడు సర్వనాశనం అవుతాడు. చాలా భయంకరమైన మాట. నా అక్క, చెల్లి, తమ్ముడు అన్న, మీరు ఈ మాటను మర్చిపోకూడదు. మీరు ఎవరి మాట అన్నా వినండి, వినకపోండి, కానీ దేవుని మాట వినకపోతే నీ జీవితం సర్వనాశనము అయిపోతుంది. నా జీవితము సర్వనాశనము అయిపోతుంది. ప్రేమైన వాళ్ళరా, ప్రవక్త మాట ప్రేమైన వాళ్ళరా ఎవరు విన్నారు? సారేపాతు విధవరాలు వింది, మృత్యువు నుండి విడిపించబడ్డది. నిజంగా యేసుక్రీస్తు అనబడిన ప్రవక్త మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 8 రాసుకోండి, చదవకండి. 23-25 రాసుకోండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ 1, 23 నుంచి 25 వరకు రాసుకోండి. అక్కడ యాయిరు కుమార్తె చనిపోతుంది. ప్రేమైన వాళ్ళరా, యాయిరు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, నా ఇంటికి రావయ్యా, నువ్వు వస్తే ఆమె బ్రతుకుతుంది అన్నప్పుడు యేసు ప్రభుల వారు వెళ్ళగానే ఆమె చనిపోయిన ప్రేమైన వాళ్ళ ఇంటిలో పిల్లల గ్రోవులు వాయించేవారు, గుళ్ళు చేసేవారు అందరూ ఉంటారు. వారిని చూసి యాయిరు కుటుంబీకులతో యేసు ప్రభుల వారు అంటున్న మాట ఏంటంటే, స్థలమీయుడి. హల్లెలూయా. స్థలమీయుడని ప్రేమైన వాళ్ళ యేసు ప్రభు వారు చెప్పారు. ఆ ప్రవక్త మాట అన్ని విషయములో వినవలెను. ఒకవేళ ఆ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనము అవుతారు. స్థలమీయుడు అనేసరికంటే ప్రేమైన వాళ్ళరా, స్థలం ఇచ్చిండు. ఎవరు? యాయిరు కుటుంబం స్థలం ఇచ్చింది. మృత్యువు నుండి ఒక కుటుంబము విడిపించబడ్డది. ఆ కుమార్తె బ్రతికి బట్టగట్టింది. ప్రేమైన వాళ్ళరా, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చు. ఎవరు నీ యందు జాలిపడతారు? నువ్వు పనిచేస్తే జాలిపడే భర్తలు ఉన్నారు, నువ్వు డబ్బులు ఇస్తే జాలిపడే భార్యలు ఉన్నారు, నువ్వు బాగు చేస్తే జాలిపడే తల్లులు ఉన్నారు. కానీ ఏది పెట్టకపోతే జాలిపడేవారు లేరు. కానీ నిన్ను కని ఈ లోకానికి పంపించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నీ తండ్రి. నీ యందు ఎల్లవేళలా ఆయన జాలిపడతాడు, ఎప్పుడు జాలిపడతాడు. 11వ వచనం 54 యెషయా గ్రంథం 11. గాలివాన చేత కొట్టబడిన దాన, ఆదరణ లేక ఉన్నదాన, నీలాంజనములతో నిన్ను నేను కట్టెదను. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండనే ఉండదు.
ఏ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతుంది. ఏ జీవితంలో శాంతి లేదు, ఏ జీవితంలో సమాధానము లేదు, ఏ జీవితంలో నెమ్మది లేదో ఆ జీవితాన్ని మృత్యువు వెంటాడుతున్నట్టే అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మృత్యువు నుండి నువ్వు విడిపించబడాలంటే ఆ ప్రవక్త మాట వినవలెను. ఒకవేళ ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనము అవుతారు. ప్రేమైన వారులారా, ఏ క్వాలిటీస్ ఉండాలి మృత్యువు నుంచి విడిపించబడాలంటే? ఒకటి, పిలిచితే పలికే స్వభావం ఉండాలి. రెండవది, విధేయత చూపేటువంటి గుణం ఉండాలి. మూడవది, హృదయపూర్వకముగా నిజము పలికే అలవాటు ఉండాలి. ప్రేమైన వారులారా, ఈ మూడు ఉంటే జీవితంలో విజయము నీదే. ప్రేమైన వారులారా, మృత్యువు నుండి విడిపించబడతారు. మరణము నుండి విడిపించే మనుషుడు ఎవరు లేరు. కానీ నా దేవుని దగ్గరకు నువ్వు వస్తే నా దేవుడు నేను విడిపించగలడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి.